ఫ్రెండ్స్, ఏదైనా స్టాక్ బాటమ్‌కి వచ్చినప్పుడు మనం దాన్ని పిక్ చేసేటప్పుడు కొన్ని విషయాలనేది గమనించాలి. ముఖ్యంగా ప్రైస్‌లో అండ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌లో డైవర్జెన్స్ అనేది కనిపించిందంటే మనం దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఈ కేసులో చూడండి, మనకి స్టాక్ ఈ లెవెల్ దాకా వచ్చి బౌన్స్ అయింది. బౌన్స్ అయిన తర్వాత సెకండ్ టైం ఆ లెవెల్‌ని బ్రేక్ చేసింది. సో, టెక్నికల్‌గా మాట్లాడాలి అంటే కూడా స్టాక్ ఏమైందంటే లోవర్ లో అనేది క్రియేట్ చేసింది చూడండి ఇక్కడ. బట్ నేను ఆర్ఎస్ఐ అనేది యాడ్ చేశాను, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సేమ్ లోస్ నుంచి అసలు ఏం జరిగిందనేది మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ లో అనేది క్రియేట్ అయింది ప్రైస్‌లో. ఆఫ్కోర్స్ ఆర్ఎస్ఐ కూడా లో క్రియేట్ అయింది. బట్ దాని తర్వాత ఆర్ఎస్ఐ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే హై అనేది క్రియేట్ చేసింది. ప్రైస్ ఏమో లోవర్లో క్రియేట్ చేస్తూ ఉంటే ఆర్ఎస్ఐ ఏంటంటే హయ్యర్ లో అనేది క్రియేట్ చేస్తుంది. సో, దీన్ని మనం పాజిటివ్ డైవర్జెన్స్ అంటాం. సో, పాజిటివ్ డైవర్జెన్స్ అనేది మనకు కనిపించినప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కేసులో ఎలా ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అనే విషయానికి వచ్చేసరికి, సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరిగింది. జరిగిన తర్వాత మనకి ఒక హై అయితే క్రియేట్ అయింది అనమాట. ఇది ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఇది డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఉంది. ఎప్పుడైతే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో మనకి ట్రేడ్ కన్ఫర్మేషన్ అయినట్టు. సో, క్లోజ్ అయిన వెంటనే మనం ఏంటంటే లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద లేదా 1 అవర్ క్లోజింగ్ కింద మన స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే 10% దాకా పైకి వెళ్ళడం అనేది జరిగింది.